श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ఈ నామాలను గురించి మాట్లాడుకునేందుకు మనం కోటాను జన్మల్లో పుణ్యం చేసుకొని ఉండాలి. పుణ్యలభ్య, పుణ్యకీర్తి, పుణ్యశ్రవణ కీర్తన ఇత్యాది మంత్రాలన్నీ కూడా, నామాలన్నీ కూడా ఈ పుణ్యాన్ని గురించే మాట్లాడుతున్నాయి. పుణ్యం గురించి పుణ్యం ఏమిటంటే పరోపకారం పుణ్యం అని చెప్పుకున్నాం. అసలు నిద్ర లేచి మనం ఎంతమంది పరోపకారం చేస్తున్నాం? మీలో చాలామంది మంచి పనులు చాలామంది నిష్కామంగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవ్వరికి ఏమి చెప్పకుండా చాలామంది వెళ్ళి విద్యార్థులకి బట్టలు కుట్టిస్తుంటారు, అన్నం పెడుతుంటారు, వాళ్ళని చాలామంది చదివిస్తూ ఉంటారు. ఎంత అద్భుతం కదా! విద్యాదానం కంటే మించిన పుణ్యం మరొకటి ఉంటుందా? చాలామంది మీ పుట్టినరోజుల సందర్భాల్లో కానీ, ఏదైనా మంచి పర్వదినాల సందర్భాల్లో కానీ అన్నదానం చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది. మనకున్నటువంటి పాత వస్త్రాలు కానీ, బెడ్షీట్లు కానీ ఇటువంటివన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు. ఇవంతా చాలా పుణ్య కార్యాలు. అంతేకాకుండా ఇంకా కుష్టి వ్యాధి కేంద్రాల్లో, అనాథాశ్రమాల్లో రక్తదానాలు ఎటువంటివి చేస్తే మనం చేసినంత పని ఉంది. ఎంతో పని ఉంది, ఎన్నో చేయాల్సింది ఉంది. కొంతమంది మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అసలు ఎవరికి ఏమి చెప్పరు, ఒక్క మాట కూడా చెప్పరు. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు మహానుభావులు, మహాపురుషులు అని చెప్పచ్చు, సమాజంలో మహాతల్లులు అని చెప్పచ్చు. చాలా అద్భుతాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మన సమాజంలో ఎక్కువ మంది కావాలి. సమాజంలో చాలా కష్టాలు ఉన్నవి. ఆ కష్టాలన్నిటినీ మనం తగ్గించి మనకున్న దాంట్లో కొంతవరకైనా వాళ్ళతో పంచుకునేదానికి చేసే ఈ సేవ వలన చాలా పుణ్యం వస్తుంది. పుణ్యకీర్తి, అమ్మను కీర్తిస్తే పుణ్యాలు లభిస్తాయి. పుణ్యలభ్య, చాలా పుణ్యాల వల్ల మాత్రమే లభించేది. ఇటువంటి పుణ్యాలంతా ఇప్పుడు మనం చెప్పుకున్న పుణ్యాలు అనేకాలు చేసినప్పుడు లభించేది. మహాప్రమాదం, మృత్యు ప్రమాదం రాబోతూ ఉంటుంది. ఆ మృత్యు ప్రమాదం నుంచి అనాయాసంగా తప్పిస్తుంది. అసలు ఎలాగా తప్పించుకున్నారు మీరు అనేటువంటిది మీకే అర్థం కాదు. అంత అనాయాసంగా ఆ దైవానుగ్రహంతో ఇటువంటి ఘోర ప్రమాదాల నుంచి ఆ రక్షణ లభిస్తూ ఉంటుంది. ఈ రక్షణ అంతా ఎలా లభించింది? చేసుకున్న పుణ్యం పండి తల్లి అనుగ్రహం కలిగి నేను ఈ బిడ్డను రక్షించాలి అంటూ తాను వెళ్ళి రక్షిస్తుంది. అలాంటిది భగవద్ రక్షణ. దీంతో సాటైనటువంటి రక్షణ ఈ సృష్టిలో మరి ఏదీ ఉండదు. అయితే కేవలం ఈ లోకంలో ఉన్నటువంటిది మనం కొన్ని పుణ్యాలు సంపాదించుకునేదానికైనా, ఇంకా మనం ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది, పుణ్యలభ్య, పుణ్యకీర్తి, పుణ్యశ్రవణ కీర్తన ఇత్యాది మంత్రాలలో ఏదైతే చెప్పబడిందో పుణ్యం అనేటువంటిది, ఈ పుణ్యం మనకు ఏం చేస్తుంది? ఈ పుణ్యం మనల్ని నిజమైన యోగిగా చేస్తుంది. భగవద్గీత మీలో శ్రద్ధాళువులందరూ కూడా ప్రతినిత్యం పారాయణం చేస్తుంటారు. మరి భగవద్గీత పారాయణం చేయకపోతే తలరాత మారదు కదా. ఉపనిషత్తుల సారాంశం అది. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఆ భగవద్గీతలో ఒక శ్లోకాన్నైనా కూడా ప్రతినిత్యం పారాయణం చేసి అర్థం చేసుకొని నిత్య జీవితంలో దాన్ని మనం పరిపాలించాలి. ఆ ఒక్క సత్యాలన్నిటినీ. ఇది ఉపనిషత్తులు సనాతన ధర్మం యొక్క ఒక ఆదేశం మానవ జాతికి. ఈ ఆదేశాన్ని మనం శిరోధార్యం చేసుకొని ఒక అపూర్వమైనటువంటి శ్రద్ధతో ఈ భగవద్గీతను చదువుకుంటూ వెళ్తే ఎన్నో అమూల్యమైనటువంటి వజ్రాలు, విలువ కట్టలేనటువంటి అపురూపమైనటువంటి జ్ఞాన సంపద అందులో నుంచి లభిస్తుంది. అందుకని ఇక్కడ ఇట్లాంటి శ్రద్ధను ప్రసాదించే తల్లికి నమస్కారము.
ఈ యోగ బలం అనేటువంటిది ఈ దైవ ధ్యానం చేయడం వల్ల మానవుడు యోగి అవుతున్నాడు. బాహ్య యోగులు, అంతర్ముఖ యోగులు. ఏదైనా ఒక మంత్రం మీరు బాహ్యంగా చెప్పిస్తే దాని ఫలితం చాలా తక్కువ ఉంటుంది, మీకు తెలుసు కదా. అదే మంత్రాన్ని మనస్సు లోపల జపిస్తే 1000 రెట్లు దాని బలం పెరుగుతుంది. బాహ్యంగా గట్టిగా ఆ మంత్రాన్ని పలకడం కంటే ఆ మంత్రాన్ని మనస్సులో ఒక్కసారి చేసినప్పుడు అది 1000 రెట్లు, లక్షల రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల అంతర్ముఖమైనటువంటి యోగం కావాలి. ఈ అంతర్ముఖమైనటువంటి యోగత్వాన్ని ఎవరివ్వాలి? జగదంబ ఇవ్వాలి. సర్వసాధారణంగా ఏదైనా ఆపదలు కలిగినప్పుడు పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆపదల నుంచి విమోచనం ప్రసాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విముఖతను చూపించారట స్వామివారు కూడా. ఏ సందర్భంలో? పాండవులు చాలా ఘోరమైనటువంటి కురుక్షేత్ర యుద్ధం చేసి తాతల్ని, గురువుల్ని వీళ్ళందరినీ హతమార్చినందువల్ల పరమేశ్వరుడు మనస్సు కొంచెం విముఖత్వం కలిగింది పాండవుల మీద. వాళ్ళు తన దర్శనానికి వస్తుంటే ఆ పాండవులకు కనపడకూడదు అంటూ స్వామివారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. 5 ప్రదేశాల్లో వెలిశారు. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా కొన్ని సందర్భాల్లో సహాయం చేసేందుకు ఇష్టపడకపోతే అప్పుడు ఇష్టపడేది ఎవరు? ఆ సహాయం చేసేందుకు జగజ్జనని అమ్మ. ఈ పుణ్యాపుణ్యాలు చూడకుండా వచ్చేటువంటి కరుణార్ద్ర అంతరంగం తల్లికి కరుణతో ఆర్ద్రతను చెందుతూ ఉంటుంది. అందువల్ల అలాంటి దయాంతరంగంతో వచ్చేటువంటి తల్లి ఆ బిడ్డను కాపాడుతుంది. మన్మధుడు భస్మం అయిన తర్వాత ఆయన తన సూక్ష్మ శరీరంతో కాంచీపురానికి వచ్చారు. అది అమ్మవారికి చాలా ప్రసిద్ధమైనటువంటి శక్తిపీఠం. అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి శక్తిపీఠాలన్నిటిలో అమ్మవారు బ్రహ్మాండపు కోట్లంత అమ్మవారి పీఠాలు, అక్షరముల అమ్మ పీఠాలు. ఈ పీఠం అమ్మవారికి చాలా ప్రియమైనటువంటిది. కాంచీ క్షేత్రంలో ఉన్నటువంటి కామాక్షిదేవి స్వయంభూ, ఎవరు ప్రతిష్ఠించినటువంటి మూర్తి కాదు. అక్కడికి వచ్చారు మన్మధుడు. అమ్మను పంచదశాక్షరి మహామంత్ర రాజంతో ధ్యానం చేసి తన అభీష్టాలను పొందగలిగారు. ఈశ్వరుడు భస్మం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి తిరిగి అమ్మ పునరుజ్జీవనాన్ని ప్రసాదించి తిరిగి అభీష్టాలన్నింటినీ కూడా అనుగ్రహించేది. అది అమ్మ ప్రేమ అంటే. అమ్మ అంటే ఏంటి? పెట్టడమే, ఎప్పుడూ దయ చూపించడమే, కారుణ్యాన్ని వర్షించడమే. తప్పులు ఒప్పులు ఇవన్నీ మనసులో ఉంచుకోకుండా చాలా అనురాగాన్ని వర్షించేటువంటి అనురాగ వర్షిణి కన్నతల్లి. కాబట్టి ఇక్కడ జగన్మాత ఈ యొక్క పుణ్యాపుణ్యాలను చూడకుండా భక్తుడికి కొద్ది పుణ్యాలు చేసుంటే కూడా అతని యోగ సామ్రాజ్యంలోనికి రావాలి అంటూ కోరుకుంటుంది. యోగ సామ్రాజ్యం ఇది మహాసామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని గురించి ఈ బిల్వార్చన రుద్రంలో చెప్పబడుతుంది. అహో పత్రమాత్రేణ సంతుష్ట దదాతి ప్రధామి మోక్ష సామ్రాజ్యం. ఆ భగవత్ పూజ చేస్తే చక్రవర్తులు అవుతారన్నారు. చక్రవర్తులంటే లక్షల మందిని శాసించేవారిని చక్రవర్తి అంటారు. ఇందులో చక్రవర్తి కాలేకపోతే లక్షల మందిని రాజ్యాలు పరిపాలిస్తూ యోగ సామ్రాజ్యంలో చక్రవర్తి అవుతారు. ఎవరిని శాసిస్తారు అక్కడ? కోట్ల వికల్పాలు కలిగినటువంటి మనస్సును, ఆలోచనలను శాసిస్తారు. మనో సామ్రాజ్యానికి, అంతరంగ సామ్రాజ్యాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకొని యోగ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టేందుకు భగవంతుని దయ కావాలి. భగవద్గీత సారాంశం అంతా ఇదే. వైరాగ్యం అంటే భగవంతుని మీద అనన్యమైన ప్రేమ. 4 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కావాలి యోగ సామ్రాజ్యంలోకి. ఎవరైనా అడుగుపెట్టచ్చు. తన మన కులం, జాతి భేదం, చిన్నవాడు పెద్దవాడు, స్త్రీలు పురుషులు ఇత్యాది తేడాలు అక్కడ ఏమీ లేవు. మొట్టమొదటిది నిత్య అనిత్య వివేకం. నిత్యమైనటువంటిది ఏమిటి? ఏది సత్యమైనది, ఏది మార్పు చెందనటువంటిది, ఏది ఆశ్రయిస్తే మనిషికి శాంతి కలుగుతుంది, ఏది ఆశ్రయిస్తే ఆనందం కలుగుతుంది, ఆ నిత్యత్వాన్ని గురించి ఆలోచన. అది ఎవరు ప్రసాదిస్తారు? దైవం గురు రూపంలో ప్రసాదిస్తారు. రెండవది వైరాగ్యం. ఈ వివేకం కలిగిన తర్వాత వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, గాఢమైనటువంటి భగవత్ ప్రేమ,
గాఢమైనటువంటి భగవదానురక్తి, గాఢాతి గాఢమైన భగవదనురక్తి. ఇక అనురక్తి ఈ లోకంలో ఎవ్వరి మీద ఉండదు. ఇది నాకు కాదు, ఇది నాకు కాదు, ఇది నా కోసం కాదు, ఇది నా కోసం కాదు, ఇది నా కోసం కాదు, నా కోసం అసలు ఈ లోకంలో ఏదీ లేదు, ఈ జ్ఞానం కలిగిపోతుంది. అనిత్య వస్తువుల వివేకంలో నా కోసం ఇక్కడ ఏమీ లేదు. ఏదుందైతే నీ కోసం ఈ లోకంలో? దైవస్వరూపం అంతటా నిండి ఉన్న ఆ వెలుగుని నేను నా లోపల దర్శించాలి. ఇది నిత్య అనిత్య వివేకంలో కలిగేటువంటి ఆశ కలుగుతుంది. దానివల్ల కలిగేటువంటి దృఢమైన ప్రేమను వైరాగ్యము అంటున్నారు. అంటే లలితా సహస్రనామం పారాయణం చేసినప్పుడు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనేదాన్ని పంకము బురద అని చెప్పేశారు. ఈ బురదలో పూర్తిగా కూరుకోబోయిన మనిషి బురదలోంచి పైకి లేస్తే ఎలా ఉంటాడు చెప్పండి? ఆ మట్టి అంతా పూసుకొని కళ్ళు కూడా తెరిచి చూడలేనటువంటి హీన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సంసార పంక నిర్మగ్నమైనటువంటి జీవులను ఉద్ధరించడంలో ఈ తల్లితో సాటైనటువంటి వారు ఎవరు లేరని మీరే కదా ప్రతిరోజు చదువుతూ ఉంటారు. ఈ పారాయణంలో ప్రతినిత్యం ఈ నామాన్ని మీరు పలుకుతూ ఉంటారు. ఈ జనన మరణ చక్రం వేగంగా తిరుగుతుంటే దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ బలిష్టమైనటువంటి జనన మరణ చక్రాన్ని తనను శరణు పొందినటువంటి భక్తుల కోసం తల్లి ఆపి ఆ చక్రం నుంచి క్రిందకు దించి రక్షిస్తుంది. చాలా పుణ్యాల వల్ల కూడా కాదు, కొంచెం పుణ్యం ఉంటే కూడా అనుగ్రహిస్తుంది. అమ్మ చరణాల సన్నిధి అమోఘమైనటువంటి పెన్నిధులన్నిటినీ వర్షించేది. ఆ చరణాలు మన హృదయంలో స్థాపించుకొని శరణాగతిని పొందితే అన్నిటిని అమ్మ చూసుకుంటుంది. అటువంటి అర్పణ భావన కావాలి, అటువంటి అర్పణ భావన కావాలి. ఎలాగంటే ఇప్పుడు మనం ఒకరికి ఒక పని చెప్తాం, ఆ పని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పనిని ఇంకొకరికి కూడా చెప్తాం, మళ్ళీ అదే పని ఇంకొకరికి చెప్తాం. ఈ ముగ్గురు కలుసుకొని మాట్లాడుకొని సరే వీళ్ళిద్దరు చేస్తారని మొదటి వ్యక్తి, మొదటి వ్యక్తి చేస్తాడని రెండో వ్యక్తి, వీళ్ళు ఇలాగ ఒకరికొకరు చేస్తారనుకొని ఎవరు అసలు ఆ పని చేయరు, ఎవరు చేయకుండా పోతారు. అలాగే మనం అమ్మవారిని పూజిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళి తాయితులు వేసుకుంటూ జ్యోతిష్కాలు చెప్పించుకోకూడదని వాటి మీద నమ్మకం లేదని కాదు, మీకు ఆ నమ్మకాలు మీరు ఉంచుకోవచ్చు. అయితే లలితా సహస్రనామం లాంటి మహోన్నతమైన ఈ నామపారాయణం చేసేవారికి ఇవన్నీ అక్కర్లేదు అనేది తాత్పర్యం. ఇవన్నీ అక్కర్లేదు. ఏది అక్కర్లేదు? కల్పవృక్షాన్ని తల్లి తీసుకొచ్చి మీ పెరటిలో నాటి వెళ్ళిపోతుంది. ఎప్పుడు నాటి వెళ్ళిపోతుందో తెలియదు. అన్ని కోరికలు నెరవేరుతూ ఉంటాయి అక్కడ. మన పెరటిలో అమ్మవారు కామధేవును తీసుకొచ్చి కట్టివేసి వెళుతుంది. అన్ని అభీష్టాలు నెరవేరుతుంటాయి. శాంతిగా ఉంటుంది ఇంట్లో. ఎప్పుడు పుణ్యకార్యాలు జరుగుతుంటాయి. ఒక పూజ, ఒక పునస్కారం, ఒక అభిషేకం, నలుగురు మన ఇంటికి రావడం, మీరు కొద్దిగా అన్నం పెట్టడం వాళ్ళకి. మీ ఇంటి ముందర ఎప్పుడూ ఆకుపచ్చ తోరణం ఉంటుంది. అమ్మ ఏ ఇంట్లో ఉంటుందో చిన్న ఇంట్లో కూడా అది భోగభాగ్యాలకు నిలయము. అమ్మ యొక్క అనురాగ కిరణాలు ఎక్కడైతే వర్షిస్తూ ఉంటాయో అక్కడ సర్వ సమృద్ధులు కూడా ఎంతో నిండుగా ఉంటాయి. అన్ని రకాల సమృద్ధులు ఉంటాయి. అందుకే ఇక్కడ ఈ 3 మంత్రాలు తిరిగి మరొకసారి మనం చెప్పుకోవడంలో ఒక చిన్న కథను చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో కురుంబ నాయనార్ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన నాయనార్ అమ్మవారిని పూజిస్తే అమ్మ యోగ సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టేందుకు మోక్షద్వార కవాట పాటనకరి, మోక్షద్వారాలు మూత వేయబడి ఉంటాయి. ఎందుకంటే మానవ జీవితం నిరంతరం ప్రకృతి మండలంలో తిరుగుతుంటుంది. అంటే ఎక్స్టర్నల్గా మైండ్ అంతా నిరంతరం కాలు నొప్పిగా ఉన్నది, కూతురు పెళ్లి కాలేదు, అల్లుడిలా, ఇటువంటివి చిన్న చిన్న విషయాల మీద తిరుగుతుంటుంది. దీన్ని ప్రకృతి మండలంలో తిరగడం అంటారు. యోగ సామ్రాజ్యంలోకి అడుగు పెడితే అసలు ఇవేం జ్ఞాపకం ఉండవు. మనం కూర్చొని ఎక్కడ జపం చేసుకుంటుంటారు మీరు. పెద్ద పెనుగాలి వర్షం వచ్చి కిటికీలోంచి మొత్తం గదంతా జలమయమైపోతే కూడా నువ్వు కళ్ళు తెరుచుకొని చూస్తుంటే కూడా ఈ లోకంలో ఉండవు. అంత మైమర్చిపోయావని ఎవరైనా తిట్టినా కూడా ఆ తిట్లకు కూడా కోపం రాదు. ఎందుకంటే నీకు కలిగిన మైమరుపు చాలా అద్భుతమైన మైమరుపు. అలాంటి మైమరుపు కలగాలి, అసలుకి అది కలగాలి.
భగవంతుని మీద అంత ప్రేమతో నీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది అన్నటువంటిది మర్చిపోయేటువంటి స్థితి రావాలి. కళ్ళు తెరిచినా మూచినా ఏం చేస్తున్నా ఇలాంటి స్థితి రావాలి. అందుకని ఇలాంటి స్థితి ఎవరికి కలుగుతుందో వారు అంతర్ముఖులవుతారు. వాళ్ళ కోసం లోపలికి తీసుకొని వెళ్ళడానికి అమ్మ తలుపు తెరుస్తుంది. ఆ తలుపు ఏంటి? అంతరంగ సామ్రాజ్యపు తాళపు చెవి అమ్మ దగ్గర ఉంది. మోక్షద్వార కవాట పాట నకరి. ఆ మోక్షద్వారపు తలుపులు మూసేసేది తానే, ఆ తలుపులు తెరిచేది తానే. ఎక్కడికి తీసుకెళ్తుంది? యోగేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తుంది. వెళ్ళి కూర్చోండి, అక్కడ చాలామంది ఋషీశ్వరులు ఉన్నారు, మీరు కూడా వెళ్ళి మౌనంగా ఒక ప్రక్కన ఆ ఋషుల ప్రక్కన కూర్చోండి అంటే కూర్చోబెడుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి ఆ ఋషుల ప్రక్కన కూర్చొని ధ్యానం చేస్తుంటే అప్పుడు కలిగే ఆనందం ఈ ప్రపంచంలో మనం పొందే సుఖాల వల్ల కలిగే ఆనందంతో పోల్చదగింది కాదు. అది ఆత్మానందం, బ్రహ్మానందం, పరబ్రహ్మమై ప్రసాదించేటువంటి యోగం వల్ల కలిగేటువంటి అపూర్వమైనటువంటి ఆనందం అది. అలాంటి ఆనందం పుణ్యాల వల్ల లభిస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం చెప్పుకున్నాం నిత్య వివేకము, రెండవది గాఢమైనటువంటి వైరాగ్యము, మూడవది ముముక్షత్వం. నిజమైన ముముక్షువుగా ఉండాలి. నేను ముముక్షువుని, నేను అన్ని చదివాను అట్లొద్దు, అదంతా చెప్పేది వద్దు. మనం నిజమైన ముముక్షువుగా ఉండడానికి గురువు, దైవం ఆశీర్వచనాలు ఇచ్చి ఉండాలి. ఆ ముముక్షత్వం అనేటువంటి ఆ సుగంధం మన అంతరంగంలోకి రావాలి. అప్పుడు చాలా వినయంగా ఉంటాడు, చాలా సహనంగా ఉంటాడు. అసలు ఆ ముఖంలోనే ఒక విధమైనటువంటి పవిత్రత. అది ఏ అందచందాలతో పోల్చేటువంటిది కాదు. ఎంత నల్లగా ఉన్నా, ఎంత మంచి బట్టలు వేసుకోకపోయినా ఆ అద్భుతమైనటువంటి అంతరంగ సౌందర్యం, ఆ నేత్రాలలో ఆ ప్రశాంతత, ఆ నిర్మలత్వం, ఆ స్వచ్ఛతలో వెళ్ళి విరుస్తూ ఉంటుంది. దీని తర్వాత షట్ సంపత్తులు, 6 రకాలైనటువంటి సంపత్తులు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్లకు యోగ సామ్రాజ్యం తెరవబడుతుంది. ఇందాక కురుంబ నాయనార్ అనేటువంటి ఆయన గురించి మనం చెప్పుకున్నాం. ఈ కురుంబ నాయనార్ అనేటువంటి ఒక మహాభక్తుడు పెరుమిళలై అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఈ గ్రామంలో మనుషులంతా ఎలా ఉండేవారంటే శివదీక్షాపరులు, ఎప్పుడు భగవన్నామ సంకీర్తనం చేస్తుంటారు. ఐహిక పరులు ఆ ఊర్లో లేరట. ఎప్పుడు రుద్రాక్షమాలలు ధరించి, నుదుట విభూదిని ధరించి, శివపంచాక్షరి మహామంత్రాన్ని అంతరంగంలో ధరించి నిరంతరం భగవంతుని ధ్యానించేటువంటి గ్రామంలో ఈ యొక్క కురుంబ నాయనార్ జన్మించారు. ఈ కురుంబ నాయనారికి ఆ గురువుగా సుందర్ అన్నటువంటి నాయనార్ని గురువుగా మనసులో భావించి నిరంతరం మంచి పనులు చేస్తూ ఉండేవారు. ఎవరైనా శివభక్తులు వచ్చి ఏది అడిగినా వారికి కాదు అని చెప్పడం సాధ్యం కాదు. వారికి అన్నీ చేస్తూ ఉండేవారు, వినయంతో ఉండేవారు, చాలా పవిత్రమైనటువంటి అంతరంగంతో వీళ్ళందరికీ నేను సేవ చేయడానికి జన్మించిన సేవకుణ్ణి, ఆ సేవకుణ్ణి అనే భావంతో ఈ కురుంబ నాయనారు ఉండేవారు. ఈ సుందర్ నాయనార్ని ధ్యానించడం వల్ల గురువుగా వారికి చాలా సిద్ధులు వచ్చాయి. కురుంబ నాయనారికి చాలా సిద్ధులు వచ్చాయి, అష్టసిద్ధులన్నీ వచ్చాయి, యోగ బలం చేకూరింది. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసుకోగలిగేవారు. సుందర్ నాయనార్ త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి కైలాసానికి వెళ్తున్నారు అని తెలుసుకున్నారు. సుందర్ నాయనార్ ఈ భూమండలం మీద లేకపోతే నేను ఎలాగా ఉండాలి, ఇక్కడ నేను కూడా వెళ్ళిపోతాను అంటూ కురుంబ నాయనారు యోగాసనంలో కూర్చొని యోగసిద్ధితో, యోగశక్తితో బ్రహ్మరంధ్రాన్ని తెరచి సహస్రారం ద్వారా తన యొక్క ఆత్మను వెలికి తీసుకొని వచ్చారు. దాంతో యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ కైలాసానికి వెళ్ళిపోయారు. సుందర్ నాయనార్ కంటే ముందుగా కైలాసాన్ని చేరుకొని అక్కడ ఉండిపోయారు. మామూలు జీవితంలో గడుపుతున్నప్పటికీ ఎప్పుడైతే మానవునికి అంతరంగానికి ఈ షట్ సంపత్తి అని చెప్పుకున్నాం ఇందాక మనం, ఇవన్నీ సహనం, ఓర్పు, అపసవ్య గుణాలు అణిచివేసి నశింపజేయడం, అద్భుతమైనటువంటి త్యాగం, ధర్మం, సత్యభాషణం, ఇవన్నీ మీకు నేను చెప్పనక్కర్లేదు కదా. మీ అందరికీ ఇలాంటి గుణాలన్నీ మంచి గుణాలు ఉన్నవి. ఇటువంటి ఈ సాధనా షట్ సంపత్తిని కలిగి ఎవరైతే ఉంటారో, ఏ ఆశ్రమంలో ఉంటే కూడా మనం సన్యాసం తీసుకొని ఉండనక్కర్లేదు. సన్యాసం అనేది మనసుకు సంబంధించినటువంటిది, అది మనసుకి త్యాగంతో వచ్చేటువంటిది. అలాంటి దాన్ని ప్రసాదించమనని పుణ్యకీర్తి అయినటువంటి తల్లిని, పుణ్యాల వల్ల లభించేటువంటి తల్లిని,
పుణ్యశ్రవణ కీర్తన అన్నటువంటి నామంతో కీర్తించబడేటువంటి తల్లిని ఇలాంటి పుణ్యాలన్నిటినీ మాకు అనుగ్రహించి ఈ యొక్క పవిత్రమైనటువంటి 4 మార్గాలను మాకు అనుగ్రహించి సాధన సంపత్తిని ప్రసాదించి ఈ షట్ సంపత్తి ద్వారా యోగ మార్గం ద్వారా తల్లిని అంతరంగంలో సాక్షాత్కరించుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని లలితాంబిక సహస్రనామాలు పారాయణం చేసే మహాభక్తులకి ఈ విషయాలు తెలుసు. అమృతాత్మస్వరూపులారా, జగదంబ అనుగ్రహం అందరినీ మహోన్నతులుగా వనరించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.